వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యూరప్ లో రికార్డు స్థాయిలో ఎండలున్నాయి. 40 డిగ్రీలు దాటాయి పగటి ఉష్ణోగ్రతలు. వడగాల్పుల దాటికి 500కు పైగా మృతి చెందారు. తీవ్ర ఎండలతో ఐరోపా దేశాలు విలవిల్లాడిపోతున్నాయి. జర్మనీ, ఫ్రాన్సుల్లో నిప్పుల కొలిమిలా మారిపోయింది వాతావరణం. ఇక డెన్మార్క్, చెక్ రిపబ్లిక్, హంగేరీలోనూ భానుడు బగబగలు కొనసాగుతున్నాయి. వడగాల్పుల దెబ్బకు 20 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏసీలు, కూలర్ల కోసం షాపింగ్ మాల్స్ కి క్యూ కడుతున్నారు జనాల్ని చల్లబరిచేందుకు ఫ్రాన్స్, జర్మనీలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీధుల్లో ప్రజలపై ఫైర్ ఇంజన్లతో నీళ్లు చల్లుతున్నారు అధికారులు. దీంతో అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది. ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్నారు పర్యాటకులు, స్థానికులు. Ну так полицай борется с жарой в Берлине. Вторая прием. ప్రపంచంలో మారిపోతున్నటువంటి వాతావరణానికి అద్దం పడుతూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్. మనము చూస్తూ ఉన్న భారతదేశంలో కూడా ఎండలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు 30 డిగ్రీలు అనేది చాలా ఎక్కువ ఉష్ణోగ్రత, అలాంటిది 50 డిగ్రీల వరకు కూడా ఈసారి ఎండలు అనేది పెరిగిపోయాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే రకమైన పరిస్థితులు ఎదురవుతున్నటువంటి వాటికి మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఏసీలు, కూలర్ల కోసం షాప్ ఓపెన్ చేసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చిన జనం. ఎందుకంటే వన్స్ ఆ స్టాక్ అయిపోయిందంటే మళ్ళీ రీస్టాక్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు కూడా ఎండలను తాడలేకపోతున్నారు జనాలు. ఏ విధంగా ఏదో ఫ్రీగా పంచి పెడుతుంటే గనక వచ్చినట్లుగా కూడా ఐరోపాలో జనాలు ఈ రకంగా కూడా ఏసీలకి, కూలర్ల కోసం ఏది దొరికితే అది తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇక ఎన్నడూ లేనంతటువంటి ఎండలు అక్కడ ఒక్కసారిగా కూడా వాతావరణం అనేది ఇంతగా వేడెక్కిపోయింది. ఎన్నడూ లేనటువంటి ఎండలు. జనాలు రోడ్ల మీద ఉంటే ఫైర్ ఇంజన్లతో నీళ్లు చల్లుతూ ఉన్నారు. ఇక ఆ ఫైర్ ఇంజన్లు నీళ్లు చల్లుతుంటే వాళ్ళు కూడా వచ్చి కాసేపు ఆ ఒంటిని తడుపుకొని సేద తీరుతూ ఉన్నారు. జంతువులు కనుక ఎండలు ఎక్కువైపోతే ఏనుగులు అవి నీళ్లు మీద జల్లుకొని వాటిని చల్లబరుచుకున్నట్లుగా కూడా ఇప్పుడు మనుషుల పరిస్థితి మారిపోయింది. అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక యూరప్ కన్నా ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా కూడా అత్యంత భయంకరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటుంది. చల్లటి వాతావరణానికి, మంచు కురిసే ప్రాంతాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తాయి ఐరోపా దేశాలు. అలాంటి ప్రజలు ఇంత ఎండలను తట్టుకోవడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ చిన్నప్పటి నుంచి కొంచెం వేడి వాతావరణంలో పెరిగినటువంటి వారి పరిస్థితి వేరు. చిన్నప్పటి నుంచి చల్లటి వాతావరణంలో పెరిగిన వారు కొంత వేడిని కూడా తట్టుకోలేరు. ఇక ఇప్పుడు భానుడు బగవలకు నిప్పుల కొలిమిలా మారిపోయింది ఐరోపా. పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల మార్కులు దాటేయడంతో స్థానికులతో పాటు అక్కడికి వెళ్ళినటువంటి పర్యాటకులు తీవ్రంగా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇక ఎండలైతే రికార్డు స్థాయికి చేరిపోయాయి వడగాల్పుల దాటికి. ఇక అక్కడ వడగాల్పుల దాటికి వాళ్ళు అసలే చల్లటి ప్రాంతాల్లో ఉండేటువంటి వారు వేడిని తట్టుకోలేక వడగాల్పుల దాటికి కొద్ది రోజుల్లోనే 500కు పైగా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ సిచ్యువేషన్ అద్దం పడుతూ ఉంది. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్ వంటి పెద్ద దేశాల్లో కనుక చూస్తే అసలు వాతావరణం పూర్తిగా కూడా అసలు వేడెక్కిపోయింది. ఇక సాధారణంగా చల్లగా ఉండేటువంటి డెన్మార్క్, చెక్ రిపబ్లిక్, హంగేరీ వంటి దేశాల్లో కూడా సూర్యుడు సెగలు కనపడుతున్నాయంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ భీకర వడగాల్పుల ప్రభావం దాదాపు 20 కోట్ల మంది ప్రజలపై పడింది. గది ఉష్ణోగ్రతను తట్టుకోలేక, ఇళ్లలో ఉక్కపోత భరించలేక జనం ఏసీలు, కూలర్ల కోసం ఈ విధంగా షాపులకు పరిగెడుతున్నారు. ఇక అక్కడ ఇళ్లలో సాంప్రదాయకంగా ఏసీలు అనేవి ఉండవు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చల్లగా ఉంటుంది కాబట్టి ఏసీలు అనేవి ఇళ్లలో ఇన్బిల్ట్ ఉండవు. కానీ ఇప్పుడు చూస్తే ఒక్కసారిగా వాతావరణం మారిపోయేసరికి ఇంకా ఏసీల కోసం ఎలక్ట్రానిక్ మార్కెట్లకు పరిగెడుతూ ఉన్నారు. ఇంకొకసారిగా అక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులకి ధరలు పెరిగిపోయాయి. అక్కడ డిమాండ్ అనేది పెరిగిపోయింది. ఇక డిమాండ్కు తగ్గట్లుగా కూడా ప్రస్తుతం అయితే అక్కడ అందుబాటులో లేవు. ఇక పరిస్థితి చేజారిపోతూ ఉండటంతో కూడా జనాల్ని చల్లబరిచేందుకైతే ఒక ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇటు ఫ్రాన్స్, జర్మనీ ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. నగరాల్లోని ప్రధాన వీధుల్లో తిరుగుతున్నటువంటి జనాలపై ఫైర్ ఇంజన్ల సహాయంతో నీటిని చల్లుతూ కూడా ఉపశమనం కలిగించేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం అధికారులు చేపడుతున్నారు. ఇక యూరప్ లో ఇలాంటి అసాధారణ పరిస్థితులు ఏర్పడటానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వాతావరణ సమతుల్యత దెబ్బతిన్నది. ఇక మిగతా ఖండాల కంటే యూరప్ చాలా వేగంగా వేడెక్కుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక అలాగే ఆసియా దేశాలతో పోలిస్తే యూరప్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువ. అక్కడ ఇల్లు భవనాలు చలిని తట్టుకొని అదేవిధంగా వేడిని లోపలే ఉంచుకునేలాగా నిర్మిస్తారు.
ఇప్పుడు అదే వారికి శాపంగా మారినటువంటి పరిస్థితి. అందుకే ఇళ్లలో ఉండలేకపోతున్నారు. ఇక ఇళ్లలో ఏసీలు, కనీసం ఫ్యాన్లు కూడా లేకపోవడం వల్ల వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఈ వేడిని తట్టుకోలేక హీట్ స్ట్రోక్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఎప్పుడూ కూడా చల్లగా ఉండేటువంటి ప్రాంతం, ఇల్లు కూడా దానికి తగ్గట్లుగానే వాళ్ళు నిర్మించుకున్నారు, ఇంటి లోపల వేడిగా ఉండేలాగా. ఇక చల్లగా ఉండేటువంటి ప్రాంతం అవటం వల్ల ఇటు ఫ్యాన్లు అవసరం కానీ, ఏసీలు అవసరం కానీ, కూలర్లు అవసరం కానీ వాళ్ళకి ఎప్పుడూ లేకుండా పోయింది. ఇక ఇప్పుడు ఒక్కసారిగా కూడా మారినటువంటి వాతావరణ పరిస్థితులు మనం యూరోప్ లో చూస్తూ ఉన్నాం. మిగిలిన దేశాలలో అంటే గ్రాడ్యువల్ గా మనం మార్పు చూస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం ఒకేసారి ఒక ఫ్లక్చువేషన్ లాగా మనం చూడొచ్చు. ఒకేసారి యూరోప్ లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు మారిపోయినది. ఫ్రాన్స్, జర్మనీ ఈ ప్రాంతాల్లో కూడా, ఇంకా డెన్మార్క్, ఇవన్నీ కూడా ఎప్పుడు చల్లగా ఉండేటువంటి ప్రాంతాలు, ఎప్పుడు మంచుతో గజగజ వణికిపోయేటువంటి ప్రాంతాలు. ఇక ఇప్పుడు మాత్రం వేడిని తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో, ఇంకా బయట కన్నా కానీ ఇళ్లలో ఇంకా వేడిగా ఉంది. ఎందుకంటే వేడిని, హీట్ ని ట్రాప్ చేసే విధంగా అక్కడ ఇళ్ల నిర్మాణాలు అనేవి జరిగాయి. ఇప్పుడు అలా ఇళ్ల నిర్మాణం జరగటమే ఇప్పుడైతే వాళ్ళకి శాపంగా మారింది. ఇక దీంతో మారినటువంటి వాతావరణ పరిస్థితులు అయితే అక్కడ ఉన్నటువంటి జనాలు తట్టుకోవడానికి చాలా కష్టతరంగా మారింది. ఇక ప్రభుత్వాలు అయితే టెంపరీగా ఏదో ఒక చర్యలు అయితే చేపడుతూ ఉన్నాయి. Борется с жарой в Берлине. Stop,